సిఆర్డీఏ పరిధిలోని అగ్రికల్చర్ 1-3 జోన్లోని నగరాన్ని తీసుకురావాలని రాజధాని అభివృద్ధి కమిటీ డిమాండ్ చేసింది. ఈరోజు అరండల్పేట వైన్ డీలర్స్ మండపంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడారు. సిఆర్డీఏ పరిధిలో ఏ ఒక్క రైతు కూలీకి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం రాజధాని అభివృద్ధి కమిటీ ఆధ్వర్యాన్ని జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఆర్డీఏ పరిధిలోని అగ్రికల్చర్ 1, 2, 3 జోనుల్లోకి గుంటూరును తీసుకురావాలని కోరారు. ఆ దిశగా సాగించే కృషిలో ప్రజా, రాజకీయ, రైతాంగ, కార్మిక సంఘాలన్నీ భాగస్వాములు కావాలని ముప్పాళ్ల పిలుపునిచ్చారు. దాదాపు రాయలసీమ 4 జిల్లాలు, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి వచ్చేటువంటి వాళ్ళకి, ప్రధానంగా నర్సాపేట నుంచి, మాచర్ల వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఈ క్యాపిటల్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక లింకు రోడ్డుకు సంబంధించిన లేదు, ఈ కారిడార్కి సంబంధించినటువంటి అభివృద్ధి కారిడార్కి సంబంధించినటువంటిది కూడా అందులో లేదు. ఏ అమరావతి పేరైతే దీన్ని పెట్టారో ఆ అమరావతికి మూలమైనటువంటి నదీ తీరములో ఉన్న ఈ పాత అమరావతికి గుంటూరు నుండి వెళ్ళేటువంటి ఈ రోడ్డు కూడా డెవలప్మెంట్ కారిడార్లో లేదు. జీవో నెంబర్ 279 రద్దు కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు మున్సిపల్ ఆర్డీకి వినతి పత్రం అందించారు. ఏఐటీసీ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను వీధుల పాలు చేసే జీవో నెంబర్ 279ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ నేత మాల్యాద్రి డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి రాధాకృష్ణమూర్తితో కలిసి నగరంలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. మున్సిపల్ ఆర్డీ అనురాధకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ జీవోను ఉపసంహరించుకోకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఒక్క పారిశుద్ధ్య కార్మికులకే 11,000 జీతం ఇస్తా ఉన్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు కానివ్వండి, గాంధీ పార్కు, అట్లాగే ఉద్యానవన శాఖ, ఎలక్ట్రిసిటీ, ఇంజనీరింగ్ విభాగాలు వీళ్ళెవరికి కూడా జీతాలు పెంచని పరిస్థితి ఓ పక్క జరుగుతూ ఉంది. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, అర్బన్ ఎస్పీ త్రిపాఠి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన వచ్చింది. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, అర్బన్ ఎస్పీ త్రిపాఠి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా అగ్రిగోల్డ్ స్కీమ్లో డబ్బులు కట్టిన వారు తిరిగి చెల్లించమని దౌర్జన్యం చేస్తున్నారని, అందులో తన పాత్ర ఏమీ లేనందున పోలీసులు రక్షణ కల్పించాలని పాతూరుకి చెందిన శివప్రసాద్ ఫిర్యాదు చేశారు. కస్టమర్స్ వచ్చి మా డబ్బులు మాకు ఇప్పించండి, కంపెనీతో మాకు సంబంధం లేదు, మీరేం చేస్తారు మాకు తెలియదు, మీరే కాబట్టి అని చెప్పేసి గోల్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు కోర్టుకి వెళ్ళింది కదా, కోర్టు ద్వారా మీకు ఏదైనా న్యాయం జరుగుద్ది అని చెప్పి అన్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ కనీసం రెస్పాన్స్ కూడా లేదండి. అదేవిధంగా బిల్డర్ పేరుతో తన స్థలాన్ని వేరే వ్యక్తులు కబ్జా చేశారని, అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని శ్రీనగర్కి చెందిన నాగేశ్వరరావు ఫిర్యాదు అందించారు. రిజిస్ట్రార్ గారిని కలిసి నేను ఈ అపార్ట్మెంట్లు కడతాం, డెవలప్మెంట్ చేస్తామని చెప్పి నేను చెబితే నీకు సాల్వ్ చేస్తానయ్యా అని చెప్పి ఒక తెల్లకాయత మేము సంతకం పెట్టుకొని నేను జడ్జి లాంటి వాడిని ఆయనకి 10 రోజుల తర్వాత పేపర్ ప్యాకెట్ని ఇచ్చాను, టెలిగ్రామ్ నోటీస్ ఇచ్చాను, నోటీసులు పంపించాను లాయర్ గారి ద్వారా. ఇవన్నీ పక్కన పెట్టి రిజిస్ట్రేషన్ చేశాడు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంచాము, చేశారు. కాపులను బీసీలో చేర్చే యోచనను వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం నేతలు సాగిస్తున్న ఆమరణ దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. పలువురు బీసీ ప్రముఖులు ఈరోజు అరండల్పేటలోని దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చితే చంద్రబాబుకు అందుకు వత్తాసు పలికిన వైసీపీ, కాంగ్రెస్లకు బుద్ధి చెప్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ హెచ్చరించారు. అరండల్పేట 13వ లైన్లో బీసీ నాయకులు, మహిళా నాయకులతో కలిసి సాగిస్తున్న ఆమరణ దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. బీసీ ప్రముఖులు పలువురు దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ 6% ఉన్న కాపులను రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తే 50% పైగా ఉన్న బీసీలు ఉపేక్షించబోరని హెచ్చరించారు. ఎటువంటి రాజ్యాంగ ప్రాతిపదిక కానీ, మరి న్యాయపరమైనటువంటి ప్రాతిపదిక కానీ, అదేవిధంగా సామాజిక పరమైనటువంటి ప్రాతిపదిక కానీ లేదనే విషయాన్ని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా మరి కాపుల యొక్క
ఓట్లని కొల్లగొట్టడం కోసం ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఆ అంశాన్ని చేర్చడం జరిగింది. మేము ఆ రోజు నుంచి కూడా ఈరోజు ఇప్పుడు వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని ఉన్నాం. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉద్యోగుల సంఘం నాయకులు బాబు డిమాండ్ చేశారు. 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు అమలు చేయాలి. మహిళలకు 180 రోజుల జీతంతో కూడిన సెలవులు మంజూరు చేయాలి. ప్రతి ఉద్యోగికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. డివిజన్ స్థాయిలో పనిచేసే వాళ్ళకి డివిజన్ స్థాయి వేతనాలు ఇవ్వకుండా, మినిమం బేసిక్స్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం చాలా నిరంకుశంగా పరిపాలిస్తూ ఉంది. రిపబ్లికన్ పార్టీ సభ్యత్వ స్వీకరణ కార్యక్రమం ఈరోజు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సాగింది. సుమారు 300 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పేదల హక్కులు సంక్షేమానికి రిపబ్లికన్ పార్టీ పనిచేస్తుందని ఆర్పీఐ జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్ అన్నారు. సోమవారం సుమారు 300 మంది మహిళలు, పురుషులకు సభ్యత్వం అందించారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాలూకా వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ఆనంద్ కుమార్ మాట్లాడారు. ప్రస్తుత పాలకులు, అధికారులు సాగిస్తున్న దోపిడీకి అంతం పలికి ప్రజల పక్షాన రిపబ్లికన్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఎన్ని అర్జీలు పెట్టినా దున్నపోతు మీద వర్షం కూర్చిన రీతిగా ప్రభుత్వ అధికారులు స్పందించడం లేదు. ఒక పక్కన మా ఓట్లతోటి అధికారం చేపట్టిన రాజకీయ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీలో ఎస్టీలకు మొండి చేయి చూపడంపై గిరిజన సంఘాల ప్రతినిధులు బగ్గుమన్నారు. ఈరోజు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షలకు దిగారు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీలోని 5 సభ్యుల్లో ఒకరికి ఎస్టీలకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని లంబాడ హక్కుల పోరాట సమితి, గిరిజన బహుజన ఫ్రంట్ వాపోయింది. సంఘాల ప్రతినిధులు శివనాయక్, చంద్రనాయక్తో పాటు పలువురు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్షలకు దిగారు. మానిటరింగ్ కమిటీలో ఎస్టీలకు స్థానం కల్పించాలని, ఉపేక్షిస్తే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజీనామా చేయాలని శివనాయక్, చంద్రనాయక్ డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీలో ఎస్టీలకి వెంటనే ప్రాధాన్యత కల్పించి మా హక్కులను కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, అధికారులను మేము కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్రాగునీటి సమస్యపై అధికారులతో మంత్రి పుల్లారావు సమీక్ష. ఈ నెల 25 నుండి సాగర్ కాలువ నుండి నీరు విడుదల చేస్తున్నట్లు వెల్లడి. మార్చి 10లోగా త్రాగునీటి చెరువులు నింపాలని ఆదేశం. మహిళా ప్రాంగణాన్ని సందర్శించిన మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ అనురాధ. షీ ఆటో ట్రైనింగ్ ప్రారంభం. మహిళలు స్వశక్తితో ఎదగాలని సూచన. ఆగస్టు 12 నుండి కృష్ణా పుష్కరాలు. ఏర్పాట్లపై మంత్రి పుల్లారావు సమీక్ష. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. ముద్రగడ దీక్ష విరమణతో హర్షం ప్రకటించిన కాపు సంఘ నేతలు. సీఎం చంద్రబాబు కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారన్న టీడీపీ నేతలు. స్టాంపులు, నాణాలు ప్రదర్శనను ప్రారంభించిన డీఆర్ఎం విజయ్ శర్మ. వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలని పిలుపు. మార్చి నెలాఖరులోగా నిధులు ఖర్చు చేయండి. పెండింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు విడుదల చేయండి. సెట్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించిన డీఆర్ఓ నాగబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.